కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం లక్షలాది మంది భక్తులు ప్రపంచం నలుమూలల నుండి తిరుమలకు వస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏదంటే టక్కున అందరికీ గుర్తొచ్చే పేరు తిరుమల. ఆ దేవదేవుణ్ణి దర్శించుకునేందుకు క్షణకాలం పాటు చూసి తరించేందుకు భక్తులు ఎంతగా తప్పించిపోతారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రోజుల తరబడి జర్నీలు చేసి దేశ విదేశాల నుంచి సైతం తిరుమలకు వచ్చి ఆ స్వామిని దర్శించుకునేందుకు కిక్కిరిసిపోయిన క్యూ లైన్లో నిలబడి గంటల తరబడి వేచి చూస్తారు. అంతటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో 7 కొండలపై కలియుగ వెంకటేశ్వరుడు వెలసిన నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం దైవ సన్నిధిగానే భక్తులు భావిస్తుంటారు. కానీ ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని ఈ మధ్య కొందరు అపవిత్రం చేస్తున్న వార్తలు, వీడియోలు రావడం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. తిరుమలలో అపచారం అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. శ్రీవారి సన్నిధిలోనే మద్యం తాగుతున్న మందుబాబులు అంటూ ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. మద్యం తాగి ఆ ఖాళీ మందు బాటిల్ను మెట్లపైకి విసిరేస్తున్నారంటూ ఆ వీడియోలో ఉంది. అయితే ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించాల్సి ఉంది. ఇది నిజంగానే తిరుమలలో జరిగిందా లేదా ఎవరైనా కావాలని వైరల్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. అది తిరుమల కాకపోయినా మరో పుణ్యక్షేత్రమైనా సరే బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సనాతనవాదులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారిని నిమిషం పాటు కన్నులారా దర్శించుకోవాలని తపించిపోతుంటారు భక్తులు. తిరుమల పుణ్యక్షేత్రానికి ఉన్న పవిత్రత, శ్రీవారి మహిమలు భక్తుల నమ్మకానికి కారణం. తిరుమల అంటే తెలుగు రాష్ట్రాలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మతస్థులు అందరికీ ప్రత్యేకమైన భావన. హిందూ జాతి మొత్తం తిరుమలను అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తుంది. అలాంటి తిరుమలలో అపచారం జరిగిందంటూ వైరల్ అవుతున్న వీడియోపై మరి ఇంకా టీటీడీ స్పందించలేదు. శ్రీవారి సన్నిధిలో మందుబాబులు మద్యం తాగుతున్నారని, అలా తాగేసిన మందు బాటిళ్లను మెట్లపైకి విసురుతున్నారంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి మద్యం తాగుతూ ఉన్నారు. అలా తాగిన మందు బాటిల్ను పక్కనే ఉన్న మెట్ల మీదకు వేశాడు. అయితే ఆ వీడియోలో ఉన్న నిజమెంతో తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతోంది. మరోవైపు తిరుమలలో ఇటీవల అన్యమతస్థుడు నమాజ్ చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కళ్యాణ వేదిక సమీపంలో అన్యమతానికి చెందిన ఓ వ్యక్తి నమాజ్ చేయడం, ఆ దృశ్యాలను స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డు కావటము తెలిసిందే. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ వ్యవహారంపై తిరుమల పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అలాగే ఆ మధ్య కొంతమంది భక్తులు శ్రీవారి ఆలయం వద్దకు పాదరక్షలతో ప్రవేశించడం కూడా కలకలం రేపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు పాదరక్షలతోనే శ్రీవారి ఆలయం వరకు రాగా అక్కడి సిబ్బంది గుర్తించి వెనక్కి పంపేశారు. అయితే అప్పటి వరకు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో అనేక అపచారాలు జరిగాయంటూ కూటమి పార్టీలు ఎంతలా గగ్గోలు పెట్టాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గత 5 ఏళ్లలో నరకం చూసిన శ్రీవారి భక్తులు ఎప్పుడు మళ్ళీ తిరుమలగిరికి మంచి రోజులు వస్తాయో అని ఓపికతో ఎదురు చూశారు. ఇక ఎన్నికల ప్రచారాల్లో అయితే కూటమి పార్టీలు అనేక హామీలు ఇచ్చాయి. తిరుమలకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల ప్రచారంలో తిరుమలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. లడ్డూ, కల్తీ నెయ్యి విషయంలో కూడా పవన్ తనదైన రీతిలో స్పందించారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం కథం తొక్కారు. తాజా సంఘటనలకు సంబంధించి పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆరోపణలు టీటీడీకి సంబంధించి ప్రచారంలోకి వచ్చాయి. గోవుల మృత్యువాత దగ్గర నుంచి తాజాగా మందుబాబుల ఘటన వరకు అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో దాదాపు 10 సంఘటనలు జరిగాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కొంతమంది రెచ్చిపోతూనే ఉన్నారు. అన్యమత వాహనాలను కొండపైకి తీసుకురావడం, కానిస్టేబుల్స్ రెచ్చిపోవడం, తిరుమల కొండపై నుంచి విమానాలు వెళ్లడం లాంటి పలు సంఘటనలు జరిగాయి. అయితే ఈ వీడియో బయటకు రావడంతో టీటీడీ అధికారులు అధికారికంగా స్పందించకపోయినా ఆ మందుబాబుల కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా జరిగిన సంఘటన నిజమా కాదా అని తేల్చి శ్రీవారి భక్తులకు నిజానిజాలు తెలియచెప్పాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉంది.
ఒకవేళ అది నిజమైతే తిరుమల కాకపోయినా మరో ఆలయంలో జరిగిన ఘటన అయినా సరే కఠినంగా నిందితులను శిక్షించాలని సనాతన హిందూవాదులు డిమాండ్ చేస్తున్నారు.